ప్రియమైన నా తోటి న్యాయవాద మిత్రులారా, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి న్యాయవాద సంఘాల సభ్యులారా, నా తోటి పౌరులారా, విద్యార్థులారా, యువకులారా, పౌర సమాజ నాయకులు మరియు సోదర సోదరిమణులందరా మీకు అందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా యాంటీ నేషనల్ దేశద్రోహులని కానీ లేకపోతే అంధభక్తులని కానీ ఎక్కువగా ఈ మాటలు మనకు వినపడతా ఉన్నాయి. యాంటీ నేషనల్ జాతి వ్యతిరేకులు, దేశద్రోహులు అనే దాని సబ్జెక్టు పైన నేను ఇంతకుముందే మాట్లాడాను. ఈరోజు నేను దేశభక్తి అంటే ఏంటి, దానికి వ్యతిరేకంగా అంధభక్తి అంటే ఏంటి, రాజకీయాల్లో నాయక ఆరాధన పట్ల మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హెచ్చరికత ప్రమాణంగా తీసుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు కేవలము రాజకీయాలకు మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన అంశంతో నేను మీతో మాట్లాడదలిచాను. ఆ అంశమే దేశభక్తి మరియు అంధభక్తి. ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ మిత్రులారా, ఏ ఒక నాయకుడికి కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నది కాదు. ఇది భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడుతున్నాను. అది ముందుగా స్పష్టం చేయాలి. మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాలాతీతమైన హెచ్చరికను మనమే గుర్తు చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక వినయపూర్వక ప్రయత్నం ఇది. మిత్రులారా, భారతదేశము తన రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఒక రోజు ముందు, అంటే 1949 సంవత్సరం నవంబర్ 25వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రసంగాలలో ఒక ప్రసంగాన్ని ఆ రోజు చేశాడు. 77 సంవత్సరాల కిందట చేసినటువంటి ఆ హెచ్చరిక నేటికి కూడా అంతే సందర్భోచితంగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, మతపరమైన భక్తి ఆత్మ విముక్తికి మార్గం కావచ్చు, కానీ రాజకీయాల్లో భక్తి లేదా ఒక నాయకుని పట్ల ఆరాధన అనేది పతనానికి మరియు చివరికి నియంతృత్వానికి దారితీసేటువంటి ఖచ్చితమైన మార్గం అని చెప్పి ఆ రోజు ఆయన హెచ్చరిక చేశాడు. నాయకులను విమర్శలకు అతీతంగా ఉంచడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించాడు. ఒక వ్యక్తి పట్ల ఉండే భక్తి ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి ఆయన నొక్కి ఒక్కానించాడు. నిజంగా చెప్పాలంటే అదొక నియంతృత్వానికి మార్గం అన్నాడు. మిత్రులారా, ఇవి సాధారణమైనటువంటి మాటలు కాదు. ఇవి రాజకీయ వాదోపవాదాల వేడిలో అన్న మాటలు కూడా కావు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఏళ్ల తరబడి అధ్యయనం చేసిన తర్వాత, ఆ అనుభవం సంపాదించిన తర్వాత ఆయన ఈ మాటలు పలికాడంటే ఎంత లోతైన అర్థం ఉంది. ఈ రోజుకి అది ఎంత వాస్తవం అనిపిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతే, అంబేద్కర్ ఒక ప్రాథమిక సత్యాన్ని గ్రహించినాడు. మిత్రులారా, పౌరులు తమ స్వతంత్ర ఆలోచన విధానాన్ని రాజకీయ నాయకులకు అప్పగించే చోట ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం మనుగడ కొనసాగించలేదు అన్న వాస్తవాన్ని ఆయన గ్రహించాడు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అసలు దేశభక్తి అంటే ఏంటి? ఈ రోజుల్లో దేశభక్తిని తరచుగా నినాదాలకే పరిమితం చేస్తున్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దృష్టిలో దేశభక్తి అనేటువంటి భావన చాలా లోతైనది. ఆయన దృష్టిలో నిజమైన దేశభక్తి అంటే రాజ్యాంగం పట్ల విధేయత. రాజ్యాంగం అంటే ఎవరు? మేము ప్రజలమనే సమిష్టి సంకల్పానికి ఒక గుర్తు, ఒక ప్రతీక. ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయ పార్టీలు మారుతాయి, ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, కానీ భారత రాజ్యాంగం మాత్రం నిలిచి ఉంటుంది. అందువల్ల మన అత్యున్నత విధేయత ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలకే ఉండాలి. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, చట్టబద్ధమైన పాలన, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర సంస్థలు, ఇదే రాజ్యాంగ దేశభక్తి. మరి అంధభక్తి అంటే ఏమిటి? అంధభక్తి అంటే గుడ్డి రాజకీయ విధేయత, గుడ్డి రాజకీయ భక్తి, గుడ్డి మతపరమైనటువంటి భక్తి. ఇది అమాయకంగా మొదలవుతుంది. మొట్టమొదట ప్రజలు ఒక నాయకుడిని ముందుగా అభిమానిస్తారు, తర్వాత ఆరాధిస్తారు. ఆ తర్వాత ఆ ఆరాధన ఒక భావోద్వేగ అనుబంధంగా మారుతుంది. త్వరలోనే ఎవరైనా ఒక విమర్శ తమ నాయకుని చేస్తే అది వారికి ఆమోదయోగ్యం కానిదిగా మారుతుంది. చివరకు నాయకుడిపై చేసే ప్రతి విమర్శను కూడా ఇది దేశంపై విమర్శగా పరిగణిస్తూ మీరు యాంటీ నేషనల్, మీరు ఆ దేశద్రోహులని మాట్లాడేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇది ప్రజాస్వామ్య పతనానికి నాంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేశాడు. క్రమంగా నాయకుడు పార్టీ కంటే గొప్పవాడవుతాడు, పార్టీ పార్లమెంటు కంటే గొప్పదవుతుంది, ప్రభుత్వం రాజ్యాంగం కంటే గొప్పదవుతుంది, చివరకు దేశమే ఒక వ్యక్తితో ముడిపడిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సరిగ్గా ఈ ప్రమాదం గురించే మనల్ని ఆ రోజునే హెచ్చరించాడు. అంబేద్కర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఆయన పెద్దలను గౌరవించడాన్ని
ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఒక్క విషయం మనం స్పష్టంగా చెప్పాలా, గొప్ప నాయకులను మనం ఆరాధించకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నడూ చెప్పలేదు. దేశానికి సేవ చేసిన నాయకుల పట్ల కృతజ్ఞత ఉండడం మంచిదని ఆయన గట్టిగా విశ్వసించాడు. కానీ పౌరులు తమ స్వేచ్ఛను ఒక గొప్ప వ్యక్తి పాదాల వద్ద కూడా ఉంచవద్దని, లేదా ప్రజాస్వామ్య సంస్థలను కూల్చే అధికారాన్ని అతనికి అప్పగించవద్దని మాత్రమే హెచ్చరించాడు. ఆయన స్వయంగా మరి బుద్ధుడిని ఆరాధించాడు, మహాత్మా జ్యోతిరావు పూలేను గౌరవించాడు, ఆయన ఛత్రపతి షాహు మహారాజును సత్కరించాడు, ఆయన ఎందరో జాతీయ నాయకులను ప్రశంసించాడు. కానీ ఆయన ఒక స్పష్టమైన రాజ్యాంగ గీతను గీసుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు, కృతజ్ఞతతో ఉండండి, తప్పులేదు, నాయకత్వాన్ని గౌరవించండి, తప్పులేదు, కానీ మీ స్వేచ్ఛను ఎప్పుడూ వదులుకోవద్దు. ఏ నాయకుడిని రాజ్యాంగ జవాబుదారీతనం కంటే ఉన్నతంగా భావించవద్దు. ఎంతటి ప్రజాదరణ పొందిన వ్యక్తి కూడా రాజ్యాంగం కంటే గొప్పవాడు కాదు అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మరి చెప్పాడు. మరి మన ప్రపంచ చరిత్రలో కూడా కొన్ని పాఠాలు చూద్దాం మిత్రులారా. అంబేద్కర్ వివేకం, ఆయన యొక్క జ్ఞానము, ఆయన ప్రపంచ జ్ఞానం అక్కడక్కడే పదే పదే మనకు ధృవీకరిస్తుంది. ప్రాచీన రోమ్ చక్రవర్తులను దాదాపు వాళ్ళను దేవునితో సమాన స్థాయికి ప్రజలు వచ్చే విధంగా మరి ఆ రోజు చరిత్రను సృష్టించారు. ఇటలీలో ముస్సోలిని ఒక ఆరాధన చూసింది, ఒక హీరో వర్షిప్. జర్మనీలో హిట్లర్ను ఒక ఆరాధన, ఒక దేవునిగా చూసేటట్టు చేశారు. అదేవిధంగా సోవియట్ యూనియన్లో స్టాలిన్ను ఆ విధంగా ఆరాధన, ఒక ఆరాధికుడు అంటే ఒక హీరో వర్షిప్లో ఆయన చూశాడు. వేరు దేశాలు వేరు సిద్ధాంతాలు, కానీ ప్యాటర్న్ ఒకటే, ఉమ్మడి నమూనా. సంస్థలు బలహీనపడినాయి, మరి ప్రజాస్వామ్యం దెబ్బతినింది, స్వతంత్ర స్వరాలు గట్టిగా మాట్లాడే స్వరాలు కనుమరుగైపోయి నిశ్శబ్దమైపోయి, ఒక విమర్శ చేస్తే అది దేశద్రోహంగా మారింది. స్వేచ్ఛ స్థానంలో భయం వచ్చింది. ప్రతి నియంతృత్వం ప్రశ్నించని మౌనాన్ని కోరడానికి ముందు ప్రశ్నించని విధేయతను కోరింది. అందుకే మరీ ఆలస్యం కాకముందే ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో రాకూడదని మన దేశాన్ని, మన దేశ ప్రజలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన గొప్ప సేవల్లో ఒకటి ఉంది మిత్రులారా, అదేంటంటే రాజ్యాంగ నైతికత అనేటువంటి భావన. ఇది కల్టివేట్ చేసుకోవాల్సిందే, మనము పెంపొందించుకోవాల్సిందే తప్ప ఒకరి నుంచి వచ్చేది కాదు. కేవలం ఎన్నికలు జరిగినంత మాత్రాన ప్రజాస్వామ్యం నిలబడదని ఆయన పదే పదే గుర్తు చేశాడంటే, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు, అధికారంపై ఉన్న రాజ్యాంగ పరిమితులను గౌరవించినప్పుడే అది నిలబడుతుంది. రాజ్యాంగ నైతికత అంటే మనతో విభేదించినప్పుడు కూడా సంస్థలను గౌరవించడం, న్యాయ స్వాతంత్రాన్ని గౌరవించడం, న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని గౌరవించడం, పార్లమెంటులో చర్చలను గౌరవించడం, సమాఖ్యవాదాన్ని గౌరవించడం, భిన్నాభిప్రాయాలను, అసంతృప్తిని, విమర్శలను గౌరవించడం, మైనారిటీ హక్కులను గౌరవించడం, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడం. ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీ పాలన కాదు, అది రాజ్యాంగ సూత్రాలచే నియంత్రించబడినటువంటి మెజారిటీ పాలన. అదేవిధంగా మీడియా పాత్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ మరొక ప్రమాదం గురించి కూడా 1943లోనే హెచ్చరిక చేశాడు. పత్రికా రంగంలోని కొన్ని వర్గాలు స్వతంత్ర జర్నలిజాన్ని వదిలిపెట్టి ప్రజా జవాబుదారితనానికి బదులుగా మరి ఈరోజు వ్యక్తి వర్షిప్ను, వ్యక్తి కీర్తిని పెంచే సాధనాలుగా మరి ఈరోజు అది బాకాలుగా మారాయని చెప్పి ఆయన విమర్శించాడు. శక్తివంతమైన వ్యక్తులను జవాబుదారీతనంగా ఉంచడానికి బదులుగా వారిని రాజకీయ ఆరాధ్యులను కీర్తించే డ్రమ్స్ బాయ్స్గా మారినారు ఈ యొక్క జర్నలిస్టులు, మీడియా వ్యవహరిస్తుందని ఆయన ఆనాడే విమర్శించాడు. దీనివల్ల మరి అనుచరులు సగం మంది మూర్ఖులుగాను, మిగతా సగం మంది కపట వేషధారులుగాను మారారని కూడా ఆయన ఆ రోజు చెప్పాడు. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది అధికారాన్ని ప్రశ్నించాలా, అధికారాన్ని పూజించకూడదు, కఠినమైన ప్రశ్నలు అడగాల, వాస్తవాలను ధృవీకరించాలా, వాస్తవాలను తెలుసుకోవాలా, తప్పులను బయట పెట్టాలా, ప్రజా ప్రయోజనాలను కాపాడాలా. స్వతంత్ర మీడియా లేకపోతే ప్రజాస్వామ్యం క్రమంగా తనకు తాను సరిదిద్దుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా కోల్పోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక చేశాడు. దెన్ దేశభక్తి, అంధభక్తి మధ్య ఏదో తేడా ఉందేమో చూద్దాం మిత్రులారా. వాటి మధ్య నాకు తెలిసి ప్రగాఢ పెద్ద తేడా ఉంది. దేశభక్తి దేశాన్ని ప్రేమిస్తుంది, అంధభక్తి వ్యక్తులను ప్రేమిస్తుంది. దేశభక్తి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది, అంధభక్తి వ్యక్తులను పరిరక్షిస్తుంది. దేశభక్తి ప్రశ్నలు అడుగుతుంది, అంధభక్తి ప్రశ్నలను నిరుత్సాహపరుస్తుంది. దేశభక్తి సంస్థలకు, మన వ్యవస్థకు విలువ ఇస్తుంది, అంధభక్తి సంస్థలను బలహీనం చేస్తుంది, వాటిని నాశనం చేస్తుంది. దేశభక్తి విమర్శలను అంగీకరిస్తుంది, వాటిని మరి ఆహ్వానిస్తుంది. అంధభక్తి అయితే విమర్శలను ఒక ద్రోహంగా, దేశ వ్యతిరేకంగా ముద్ర వేస్తుంది. దేశభక్తి ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది, అంధభక్తి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. ఇదే దేశభక్తికి మరియు అంధభక్తికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఎటువంటి పౌరులు కావాలి? ప్రజాస్వామ్యానికి ఆలోచనాపరమైనటువంటి పౌరులు కావాలి.
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ధారణకి గుడ్డిగా మద్దతు ఇవ్వడమే దేశభక్తి లేదా జాతీయవాదం అని కొందరు ఈ మధ్య కాలంలో నమ్ముతూ ఉన్నారు. కానీ మన భారత రాజ్యాంగం దానికి పూర్తిగా విరుద్ధంగా మనకు బోధిస్తూ ఉంది. ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే పౌరులు అవసరం కాబట్టే ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రానికి హామీ ఇస్తుంది. కార్యనిర్వాహక వర్గాన్ని అంటే మంత్రివర్గాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే పార్లమెంట్ ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంది, ప్రభుత్వ చర్యల చట్టబద్ధతను పరిశీలించడానికే న్యాయస్థానాలు ఉన్నాయి, దర్యాప్తు చేయడానికి మీడియా సంస్థలు ఉన్నాయి, మరి ప్రభుత్వాలను జవాబుదారీతనంగా ఉంచడానికే పౌరులంగా మనము ఉన్నాం. అధికారాన్ని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? మరి ఈ సందర్భంగా మిత్రులారా, న్యాయవాదులుగా మన కర్తవ్యం మరింత గొప్పది. న్యాయవాదులు కేవలం ప్రభుత్వాలను సమర్థించరు, న్యాయవాదులు రాజ్యాంగాన్ని సమర్థించారు. మన ప్రమాణం, మనం న్యాయవాదిగా మనం చేసిన ప్రమాణం ఏ రాజకీయ పార్టీకి కాదు, మన నిబద్ధత న్యాయానికే. రాజ్యాంగ విలువలకు ముప్పు వాటిల్లినప్పుడల్లా, మరి అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ప్రబలినప్పుడల్లా న్యాయవాదులు మాట్లాడాలి. సంస్థలు బలహీనపడినప్పుడల్లా న్యాయవాదులు వాటిని రక్షించాలి. స్వేచ్ఛను కాపాడడంలో మౌనం వహించడం ఎన్నడూ కూడా రాజ్యాంగ తటస్థత కాదు. ఆ తర్వాత మిత్రులారా, ఇటీవల కాలంలో నా యువ మిత్రులకు అందరికీ కూడా నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇటీవల కాలంలో మీరు నీట్ మరి అక్రమాలకు వ్యతిరేకంగా చేసినటువంటి మహా ఉద్యమంలో విజయం సాధించారు. దానికి అభినందిస్తూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నా యువ మిత్రులారా, ఆరాధించే నాయకులతో సహా ఏ నాయకుడికి, అంటే ఈరోజు మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడితో సహా ఏ నాయకుడికి గుడ్డిగా అనుచరులుగా మారవద్దు. రాజ్యాంగాన్ని చదవండి, అంబేద్కర్ను చదవండి, చరిత్రను చదవండి, ప్రశ్నలను అడగండి, వాస్తవాలను పరిశీలించండి, స్వతంత్రంగా ఆలోచించండి. మీ విధేయత ఎప్పుడు కూడా ఏ వ్యక్తికో లేకపోతే రాజకీయ వ్యక్తుల పట్ల కాకుండా మన రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాల పట్ల ఉండాలి. అది మాత్రమే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది. మిత్రులారా, నేను మా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆఖరి ఆయన ఒక అమర హెచ్చరిక, శాశ్వత కాలంగా ఉండేటువంటి ఒక హెచ్చరికతో నేను దీన్ని ముగిస్తాను. రాజకీయ వీర పూజ అనేది ఆకర్షణీయంగా ఉండొచ్చు, హీరో వర్షిప్ అనేది ఆకర్షణీయంగా కనపడవచ్చు, అది తాత్కాలిక ప్రజాదరణను సంపాదించి పెట్టవచ్చు, కానీ అంతిమంగా అది ప్రజాస్వామ్య వ్యవస్థలను, సంస్థలను బలహీనపరుస్తుంది. రాజ్యాంగం భారతదేశానికి మనల్ని పౌరులను ఇచ్చింది, కానీ మరి మామూలుగా పాలితులను కాదు. ఎందుకంటే మన భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో పౌరులే పాలకులు. రాజ్యాంగం ప్రతినిధులను సృష్టించింది కానీ పాలకులను కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు మన ప్రతినిధులే తప్ప మన పైన రాజుల మాదిరి పాలించేవారు కాదు. అందుకే రాజ్యాంగం జవాబుదారీతనాన్ని, అకౌంటబిలిటీని నెలకొల్పింది. ప్రశ్నించని విధేయతను కాదు, గుడ్డి విధేయతను కాదు, అంధభక్తిని కాదు. అందువల్ల మనం గుర్తుంచుకుందాం, మన భారత జాతీయ త్రివర్ణ పతాకం ప్రతి రాజకీయ పార్టీ కంటే ఉన్నతమైనది. మనం ఏ పార్టీ పతాకాన్నైనా మన త్రివర్ణ పతాకం కింద ఉండాల్సిందే. మన రాజ్యాంగం ప్రతి ప్రభుత్వం కంటే గొప్పది, ఉన్నతమైనది. మన ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తి కంటే, ఏ వ్యక్తి అయినా సరే, ఎంతటి గొప్పవాడైనా సరే, వారందరికంటే ఉన్నతమైనది మన ప్రజాస్వామ్యం. మనం రాజకీయ గుడ్డి భక్తులుగా కాకుండా, అంటే అంధభక్తులుగా కాకుండా రాజ్యాంగ దేశభక్తులుగా మారదాం. మనం వ్యక్తులను కాకుండా మన సంస్థలను రక్షించుకుందాం, మన రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం. మన రాజకీయ కల్పిత కథలను కాకుండా రాజ్యాంగ నైతికతను రక్షిద్దాం. మనం గుడ్డి విధేయతను కాకుండా స్వేచ్ఛను పరిరక్షిద్దాం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే మన భారత గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థను, మన యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.